హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15న 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. కో మ్యానుఫ్యాక్చరింగ్గా. The moment this has become a controversy, within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence spoke as manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is on 14th February 2026, Dumaram lechina ventane, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. Makaranand Shastrini February 14th 2026న ఫైర్ చేస్తూ, తీసేస్తూ, ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు. February 14, 2026. నెక్స్ట్ పేజ్ లేక బామ్మ. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్, మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted 278 rupees and they were awarded ghee contracts. Next page. While this happened on 15/5/2015, it's a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం.
2016 మార్చ్ 2016 March 18th, Indapur Dairy was disqualified as they failed the lab test. Then next page. Within 3 months, the very same Indapur Dairy which was disqualified, within 3 months was once again restored the status as qualified. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్, మళ్ళీ కల్పించిన చంద్రబాబు. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్. నెక్స్ట్ పేజ్. నవంబర్ 27న 2018న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. November 27, 2018, Heritage Manufacturing Unit Indapur got the tender. They've quoted 321 rupees. Next page. The same very Indapur Dairy Milk Products Limited, after Chandrababu once again in 2024, once again after Chandrababu coming to power, this same very Heritage Manufacturing Unit on December 16th, 2025, which quoted 320 rupees in the past, has now secured the tender in TTD, quoting 658 rupees. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంత 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు.